విరోధముగా అపవాది అనేకమైన ప్లాన్లు వేస్తాడు. సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారికి హింస. ప్రభు కొరకు జీవించాలనుకుంటే చాలు, స్టార్ట్ అవుతుంది. నీకు ఇంట్లోనో జరుగుతుంది, లేదా ఒంటిలోనో జరుగుతుంది, లేదా వీధిలోనో జరుగుతుంది అన్నాడు ఒక భక్తుడు. అయినా గివ్ అప్ చేయకూడదు. వాడు యుద్ధం స్టార్ట్ చేస్తే యుద్ధములో గెలవాలి కానీ నేను యుద్ధము చేయలేనని వెనక్కి వెళ్ళకూడదు. ఎందుకు? మనకు బలమిచ్చేవాడు ఆయన. యుద్ధము చేయుటకు నీ వ్రేళ్లకు పోరాటమును నేను నేర్పుతాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీకు వ్యతిరేకముగా అనేకం రూపింపబడతాయి, వస్తాయి. నీ మార్గములు అడ్డులు వస్తాయి. అవన్నీ దాటుకుంటూ ముందుకే వెళ్ళాలి. ఆగిపోకూడదు, వెనక్కి వెళ్ళకూడదు. యెహోషువతో దేవుడు చెప్పాడు, కనానికి మిమ్మల్ని చేరుస్తాను, కానీ యుద్ధాలు చేసుకుంటూ వెళ్ళాలి. అమాంతంగా తీసుకెళ్లి కనాన్లో పెడతానని చెప్పలేదు. మీరు ఒక్కొక్క పట్టణం, ఒక్కొక్క దేశం యుద్ధం చేసుకుంటూ జయించుకుంటూ అలా ముందుకు వెళ్ళి కనానులో చేరాలి. మరి కడపటి ఇశ్రాయేలీయులమైన మనం ఈ లోకములో ప్రతి దినము యుద్ధమే. వారు యుద్ధాలు చేసుకుంటూ రాజ్యాలు జయించుకుంటూ కనానుకు చేరారు. విశ్వాసులమైన మనకేమిటి? ప్రతి దినము యుద్ధమే, ప్రతి దినము పోరాటమే. అంతరంగ పోరాటం, శారీర పోరాటం, కుటుంబ పోరాటం, వీధిలో పోరాటం, ఎక్కడ చూచినా పోరాటాలే. ఈ పోరాటాలన్నీ జయించుకుంటూ మనం ముందుకు సాగిపోవాలి. ఆగిపోకూడదు. శత్రువులను చూచి ఇశ్రాయేలులు ఆగిపోయారు. అందుకు దేవుడు వారికి పాఠం నేర్పించడానికి ముందు సముద్రాన్ని పెట్టాడు, వెనక సైన్యాన్ని పెట్టాడు. ఇప్పుడు వీళ్ళు పారిపోవటానికి వీలు లేదు. ముందుకెళ్తే సముద్రంలో మునిగిపోతారు, వెనక్కి వెళ్తే శత్రువులు చంపేస్తారు. ఇప్పుడు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. ముందు గొయ్యి, వెనక నుయ్యిలాగుంది. మోషే అన్నాడు, మీరేమి చేయొద్దు, ముందుకెళ్ళొద్దు, వెనక్కెళ్ళొద్దు, నిలబడి చూడండి. దేవుడు చేసే కార్యములను నిలిచుండి చూడుడి. ఏదైనా మీతో కూడా దేవుడు అదే మాట్లాడుతున్నాడు. మీరు కలవరపడద్దు, భయపడద్దు, అధైర్యపడద్దు, దిగులు చెందద్దు, కన్నీరు కార్చొద్దు. ఆయన నీకేమి చేయబోతున్నాడో నిలువబడి చూడు, విశ్వాసముంచి చూడు, కనిపెట్టుకొని చూడు. ఖచ్చితంగా ఆయన నీ జీవితంలో గొప్ప కార్యమును చేయబోతున్నాడు. హల్లెలూయా.